ఏమంటికి చుట్టాలొచ్చిర్రు ఎట్లుర్రు మంచిగుర్రా అని నేను మందలు ఇయ్యంగానే మా అక్క అది చూసి మందలు ఇచ్చి అర్ధ కిలో చికెన్ తీసుకొద్దాం పాష వెళ్ళానంగానే ఏ చికెన్ మాకెందుకు ఆఫ్లు ఈఫ్లు బర్డ్ ఫ్లూ అని వస్తుంది అడ్డోడి సాంబార్ చేయి కడుపు నిండా తిని తృప్తిగా పోతాం అనగానే మా అక్క ఆ మాటలిని ఉబ్బిపోయి ఇంట్లో ఉన్న కూరగాయలన్నీ తీసి టక్క టక్క కట్ చేసి పక్కకు పెట్టుకొని అర్ధ కిలో కందిపప్పు నానబెట్టి ఉడకబెట్టి పక్కకు పెట్టుకునేది. ఇక చిన్న గిన్నెడ అంతదని చెప్పేసి మూకుడు వేడెక్కగా నేను నూనె పోసుకొని పోపు గింజలు వేసి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు గుప్పెడు కలమాకు వేసుకొని కొద్దిగంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారా అని అంటే ఒంటికి మంచి చెల్లే దురద గిరద ఏమున్నా తగ్గిపోతుంది. కట్ చేసి పెట్టుకున్న దొండకాయ బెండకాయ రాడిష్ క్యారెట్ టమాటాలు అన్నీ వేసుకొని మంచిగా నూనెలు గోలేదాకా కలిపింది అటు ఇటు. ఇక ఇప్పుడైతే కొద్దిగంత పసుపు వేసుకొని దొడ్డుప్పు అయితే వేసింది. దొడ్డుప్పు నీకు ఎట్లా తెలుస్తుంది అక్క అందాదా వేసేటట్టు అంటే నేను రోజు వంట చేయనా చెల్లె నాకు తెలుస్తుంది దొడ్డుప్పే ఒంటికి మంచి చెల్లె అని చెప్పింది. ఇక ఇప్పుడైతే ఇంగువ కూడా వేసింది. మరి ఇంగువ ఎందుకు వేస్తారే అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నా కూడా తగ్గిపోతుంది చెల్లె మంచిది వేసుకోవాలి సాంబార్ కూడా మంచి రుచి వస్తుంది అని చెప్పింది. ఇక 4 వంకాయలు కట్ చేసి నూనెలో గోలేదాకా మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే కొద్దిగంత ఎసరు పోసుకున్నది. ఆ ఎసరు మసులుతా అంటే మనము ఉడకబెట్టి పక్కకు పెట్టుకున్న కందిపప్పు ఉన్నది కదా అది మెత్తగా రుబ్బి ఆ ఎసట్లో పోసుకొని మంచిగా కలిపింది. ఇక కలిపిన తర్వాతనైతే ఇప్పుడు నానబెట్టుకునే చింతపండు పులుసు తీసి మంచిగా పోసుకున్నది అందులోనైతే. ఇక అయ్యిందేమో సాంబార్ అని నేను అనుకున్నా. ఏడైంది చెల్లె ఆచి మసాలా మన సాంబార్ మసాలా అనుకుంటే ఆ మసాలా పొడి అయితే వేసింది అందులో సాంబార్ మసాలా. ఇక ఇప్పుడు కూడా అయిపోయిందేమో అనుకున్నా నేను. కాదు చెల్లె ఇంతంత బెల్లం వేసుకోవాలని చెప్పేసి బెల్లం అయితే ఇక తుక్కు దంచి అందులో వేసుకున్నది. ఇక సాంబార్ అయితే సూపర్ ఉన్నది. వచ్చిన వాళ్ళు అయితే కడుపు నిండా తృప్తిగా తిన్నారు. మస్తు ఉన్నది అని చెప్పి సాంబారు. మన తెలంగాణ వాళ్ళతో అట్లుంటుంది. సుక్క ముక్క లేకపోయినా సాంబార్ అన్నమైనా తృప్తిగా పెట్టి పంపిస్తాం. మీకు నచ్చితే లైక్ చేయర్రి, సబ్స్క్రైబ్ కూడా చేయర్రి.